రాక్ చర్చిలో అంబరానంటిన క్రిస్మస్ సంబరాలు. క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి కంది శివారులో ఉన్న రాక్ చర్చిలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల చక్కారెడ్డి, పాస్టర్ ఏసుపాల్ మరియు కాంగ్రెస్ నాయకులు తోపాజీ ఆనందకిషన్, కూన సంతోష్, జార్జ్ మధులతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలతో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ యేసుక్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకలకు వందలాదిగా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కూర్చున్న చక్కని పాటలు, ఆలాపనలు, క్రిస్మస్ క్యారల్స్, చిన్నపిల్లలు నృత్యాలు, యావనస్తులు మరియు స్త్రీల కోరియోగ్రఫీలు, ప్రత్యేక కోలాటం మరియు క్రీస్తు జన్మదిన గుర్చిన నాటిక ఇవన్నీ ప్రజలను ఎంతగానో ఆకర్షించుకున్నాయి. ఈ కార్యక్రమంకు ముంబై పట్టణం నుండి పాస్టర్ సన్నీ జోసెఫ్ ప్రత్యేక ఉపాధ్యక్షులు వచ్చి యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన రాక ద్వారా మానవాళికి కలిగిన గొప్ప నిరీక్షణ గురించి బోధించారు. వైభవంగా జరిగిన క్రిస్మస్ సంబరాలలో సంఘం సభ్యులు, భక్తులు, మహిళలు उनका भविष्य उज्जवल हो, वो और भी जैसा उन्होंने मांगा है उनके वचनों में प्रभु जी నాతో పాటు వచ్చిన అంతకిషన్ గారికి, జార్జ్ గారికి, సంధి గారికి, మధు గారికి, ఇంకా మరి దైవ భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం మనం ఆ దేవుణ్ణి పుట్టిన సందర్భంగా మనం పండుగ జరుపుకోవడం, మరి మన బర్త్డే కూడా చేసుకుంటాం. మన బర్త్డే ఎప్పుడో ఎంతవరకు ఉంటుంది, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు వరకే చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు బర్త్డే ప్రపంచమంతా చేసుకుంటుంది. మూలల ఎక్కడెక్కడ భూమి ఉందో అక్కడక్కడ మరి ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు. దేవుడు పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే ఆ దేవుని ఆశీర్వాదంతో మనం ఉన్నాం. దేవుడు మనల్ని రక్షిస్తూ ముందుకు నడుపుతూ ఉన్నాం. మనం కోరుకునేది ఒకటే, ఆ దేవుడు మనల్ని ఎల్లకాలం మనల్ని కూడా ఇలాగే నడపాలి. ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా దేవుడు మనల్ని చూడాలి. మరి మనం ఆ దేవుడు పుట్టించిన మానవులే. సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య నామములో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన క్రిస్మస్ పర్వదిన రోజున వందలాది మంది భక్తులు మరి మందిరానికి వచ్చి ప్రభుని ఎంతో ఘనంగా ఆరాధన చేశారు. ఒకటే మా ప్రార్థన, ఏ ఉద్దేశం చేత యేసు ప్రభు లోకానికి వచ్చి తన రక్షణ ఇచ్చాడో, విమోచన ఇచ్చాడో, ఈ సంతోషాన్ని ఇచ్చాడో, ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అందరూ కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని యొక్క కృపలు విస్తారంగా పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా త్వరలోని నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కదా. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక మరి ఈ నెల 28వ తారీఖు ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి మందిరంలో తప్పకుండా రండి. కాపాడిన దేవునికి, క్షేమం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరొకసారి ఆన్ బిహాఫ్ ఆఫ్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి శివారులో ఉన్న కండిలో ఉన్న రాక్ చర్చ్ పక్షంగా, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసుల పక్షంగా, భక్తులందరి పక్షంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మమ్మల్ని దీవించిన దాకా. ఆమేన్. థ్యాంక్ యూ.